అది 1994. ప్రజలందరూ మా తెలంగాణ మాకు కావాలని వచ్చారు. కేసీఆర్ 201 ఏప్రిల్ 27 నాడు పార్టీ పెట్టాడు. ఆ పార్టీ సిద్ధాంతం ఏందో తెలుసా? ప్రాంతీయత, కన్జర్వేటిజం. వినాలి, పార్టీకి సిద్ధాంతం ఉండాలి కదా. కేసీఆర్ పార్టీ సిద్ధాంతం ప్రాంతీయవాదం, కన్జర్వేటిజం. అంటే ఉన్నది ఉన్నట్టే ఉండాలి, మారొద్దు. 94లో భువనగిరిలో ఒక మీటింగ్ జరిగింది. దానికి కాళోజీ నారాయణరావు మేమందరం వచ్చాం. అక్కడ 2 పాటలు రాశాను. 94లో అమ్మా తెలంగాణమా, దగాపడ్డ నా తెలంగాణ అని 2 పాటలు రాసి పల్లెల్లోకి వెళ్ళాం. ఆ 94 నాడు రాసిన పాటని ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాను. 94 నుండి ఇప్పటి వరకు డేట్లు పెట్టండి. ఎన్ని సంవత్సరాలైనా ఆ నీళ్లు, భూములు, ఆ వనరులు ఎవరికి వచ్చినవా అని అడుగుతున్నారు. అదిగో అమ్మా నా తెలంగాణమా, నువ్వు మళ్ళీ మళ్ళీ ఏడుస్తూనే ఉన్నావా? ఆ రోజు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నారు, విద్యార్థులు తెచ్చారు. 69లో వందలాది విద్యార్థులు తుపాకులు నడిచారు. మరో ఉద్యమంలో నేను చస్తా మెడ కోసుకుంటా, నిప్పు పెట్టి అంటించుకుంటా అన్నవాడు చావలేదు తల్లి. నా మెడ కోసుకుంటా, నేను చస్తా అన్నోడు చావలేదు తల్లి. అనేక మంది నా బిడ్డలు ప్రాణాలు ఇచ్చారు. అదిగో చూడు అమ్మా తెలంగాణ, నీ గీతాన్ని వినిపిస్తున్నాను, నీ పాటను వినిపిస్తున్నాను. తెలంగాణ అమరవీరుల నెత్తురు సుక్కది. ఎందుకు ఆ సుక్క ఈరోజు చిన్నపోయింది? తెలంగాణమా, ఓ తెలంగాణమా, ఎందుకు ఆ తెలంగాణము తల్లి గుండె వెలిగింది? ఆ గానం వినండి, ఆ గానం వినండి. ఆ సుక్క కన్నీటి సుక్కలై రాలుతుంది. అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. అమ్మనకు వందనాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మనికు వందనాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో. ఎట్టల్లో మట్టి చెప్పవు, ఎట్టల్లో మట్టి చెప్పవు, గాయదోళ్ళ గానగొడ్డలివి. అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని సీర, కట్టుకుంది పచ్చని సీర, ఆదిలాబాదు ఆకులు లేపి పెట్టుకుంది ముసట బొట్టు, పెట్టుకుంది నష్టపట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కటిక, దిద్దుకుంది కళ్ళ కటిక, కుసుమ పువ్వులు నూరమ్మో, పసుపు పూసుకున్నమ్మో, కుసుమ పువ్వులు నూరమ్మో, పసుపు పూసుకున్నమ్మో. నిండు ముత్తైదా
గలిపిన భద్రాచలము బంధం గల్పిన భద్రాచలము శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే యముడాల రాజన్న రూపం చూడు యముడాల రాజన్న రూపం చూడు పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు బొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు పోషమ్మ కాశమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుడ్డు చూడు గండి మైసమ్మ కనుగుడ్డు చూడు కుమరెల్లి మల్లన్నను చూడు కొండేశ్వరి కల్లో దాగుండు కుమరి మల్లన్న చూడు కొండసారి కల్లో దాగుండు కోటి దేవుళ్లకు దీపం పెట్టిన బలె కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా పొద్దుగల్లనే నిద్దురలేపే బాల సంతల శంఖం చూడు బాలసంతల శంఖం చూడు తాంబుర బుర్రల తందాన తాననే బరువురి కొండయ్య బుర్రకతేను మల్లూరి కొండయ్య బుర్రకవిను దే అల్లాకి నాంగంటూ ఫకీర్ సాబుల దీవెన దేకో పతి సాగుల దీవెన దేకో వంగి వంగి దండం పెట్టే గంగిరెద్దుల రంగులు చూడు గంగిరెద్దుల రంగులు చూడు బిల్లం పళ్ళెం తిండి మనగా గొల్ల కుర్మల ఒగ్గు కథమ్మో గొల్ల కుర్మల ఒగ్గు కల్లమ్మో గుడుక్ అని జమిడికి మీద బాయిలోళ్ళ ఎల్లమ్మ కథలు బాయిలోల ఎల్లమ్మ కథలు వెన్నెల రాత్రుల పోలన్నాలు చిందులు వేసే చిరుతల భజన చిందులు వేసే సిరికల భజన జజ్జంక జన్ దత్తంక దన్ డప్పు మీద దరువులు చూడు డప్పు మీద దరువులు చూడు తీన్నారు దెబ్బ చూడమ్మో తీరొక్క దరువు చూడమ్మో తీర్మా దెబ్బ చూడమ్మో తీరొక్క దరువు చూడమ్మో ఆటపాటల పల్లోయమ్మ ఆ ఆటపాటల పల్లోయమ్మ నోటి మాట రాని తల్లోయమ్మ అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా మహాతల్లి మహాబలేశ్వరం కృష్ణమ్మకు జన్మనిచ్చినది కృష్ణమ్మకు జన్మనిచ్చినది భారతి తుంగభద్ర పెద్దవాగు పాలేరును పెద్దవాగు పాలేరును ఆహల్యాను అలుముకున్నది మూసీ నదిని ముద్దాడింది మూసీ నదిని ముద్దాడింది పాలమూరు ఒడిలో కృష్ణ పాడుకున్నది ఆడుకున్నది పాడుకున్నది ఆడుకున్నది నల్లగుండ గుండెల మీద నడకనేసి గతి నాట్యమాడినది నడకనేసినది నాట్యమాడినది జోరు జోరుగా ఓరుగా వచ్చి చూరాల వద్ద చూలలూగినది చూరాల వద్ద చూలలూగినది శ్రీశైలం మల్లన్న చూసి శివతాండవం చిందులేసినది శివతాండవం చిందులేసినది నందికొండ గుండెల్లో తల్లి సల్లగా నిద్దురబోయింది నందికొండ గుండెల్లో తల్లి సల్లగా నిదురపోయింది కృష్ణమ్మ తల్లి తెలంగాణకు మా కృష్ణమ్మ తల్లి తెలంగాణకు కన్నీళ్లు తప్ప నీళ్ళివ్వలేదు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా పడమటి కనుమల నాసికలోన తల్లి గోదావరి పుట్టిన ఇల్లు తల్లి గోదావరి పుట్టిన ఇల్లు బాస చేసి బాసర వద్ద ఆదిలాబాదులో అడుగుపెట్టినది ఆదిలాబాదులో అడుగుపెట్టినది చేతులు జాపి కిందరసాని ఎత్తుకొని ఎగిరేసింది ఎత్తుకొని ఎగరేసింది మంచిరాను కిన్నెరసాని మనసు నిండా దాసుకుంది మనసు నిండా దాసు
రైట్. దయచేసి ఇక్కడ స్టేజ్ పైన డయాస్ పాస్ లేని వ్యక్తులందరూ కూడా కిందికి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే విఐపీలు వస్తా ఉన్నారు, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ రోలో, ముఖ్యంగా ఫ్రంట్ రోలో కూర్చోవాల్సిన వాళ్ళందరూ కూడా ఓన్లీ పిఎస్సీ మెంబర్స్ ఇక్కడ ఫ్రంట్ రోలో కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పబ్లిక్ కూడా బ్యాక్ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముందరికి రండి, అందరు కూడా ముందర చైర్లు ఖాళీగా ఉన్నాయి, ముందరకు వచ్చి కూర్చోండి. ఇక్కడ డయాస్ పాస్ లేని వాళ్ళందరూ కూడా కిందికి పోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా మంది విఐపీలు వచ్చేది ఉంది, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి డయాస్ పాస్ లేని వాళ్ళు ఎవరు కూడా స్టేజ్ పైన ఉండొద్దు, మళ్ళీ తర్వాత వచ్చి లేపితే మీకే ఇబ్బంది అవుతుంది కాబట్టి డయాస్ పాస్ లేని వాళ్ళందరూ కూడా కిందికి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఇక్కడ దయచేసి ఆడ విఐపీ పాసులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఫ్రంట్కు రమ్మని వదలాలని చెప్పి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పాసులు ఉన్న వాళ్ళని ఎవరిని ఆపొద్దు, విఐపీ పాసులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఫ్రంట్ లాగా రావడానికి వదలాలని చెప్పేసి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. బ్యాక్ ఉన్న వాళ్ళు మొత్తం వెనక ఉన్న వాళ్ళు అందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. దయచేసి పోలీసు వాళ్ళు కూడా ఎవరిని ఆపొద్దు, ముందర చైర్లు ఫిల్ అయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోతారు, అక్కడ ఎవరిని కూడా ఆపొద్దు. వెనక కూర్చున్న పబ్లిక్ అందరూ కూడా ముందర చైర్లు ఖాళీగా ఉన్నాయి, ముందుకు రండి. కొద్దిసేపట్లో మీటింగ్ కూడా స్టార్ట్ కాబోతా ఉంది కాబట్టి ఇక్కడ వెనక ఉన్న వాళ్ళందరూ కూడా ముందు చైర్లలో ఇక్కడ వెనక ఉన్న వాలంటీర్స్ కూడా వెనక ఉన్న వాళ్ళందరినీ, ఆ పబ్లిక్ అందరినీ కూడా ముందుకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. బ్యాక్ ఉన్న పబ్లిక్ అందరినీ కూడా ఇక్కడ చైర్లు చాలా రైట్ సైడ్ చైర్లు చాలా ఖాళీగా ఉన్నాయి, ఆ చైర్లకు వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిందిగా కోరుతాను. వాలంటీర్స్ అందరూ కూడా సహకరించాలి వాళ్ళకు. ఖచ్చితంగా చైర్లలో కూర్చోవచ్చు, కూర్చోవడానికి అందరూ కూడా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవన్నీ కూడా పబ్లిక్ కోసం వేసిన చైర్లు, అందరూ కూర్చోవడానికి వేసిన చైర్లు కాబట్టి ఆ చైర్లలో కూర్చోవాల్సిందిగా కోరుతాను. అవి ఫిల్ అయినాక బ్యాక్ వెళ్ళిపోతాం. ఎనీబడి ఎవరైనా కూర్చోవచ్చు ఆ చైర్లలో, మీరు అందరూ కూడా ఆ చైర్లలో కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వెనక వెనక మా ఊరు పాలమూరు తట్ట అయ్యా ఎందుకు రాబాయి ముందుకు వస్తురు. ఇంకా తట్ట పార సుట్టబట్ట, పాలమూరు అంటే తట్ట పార సుట్టబట్ట. ఆ పాలమూరకు వచ్చేవలసిన ఎత్తిపోతల పథకం లేదు, ఏ పథకం లేదు. అది మహబూబ్నగర్ జిల్లా, ఈ పాలమూరు జిల్లా అని అంటారు ప్రాంతం. ఏరంచు ఊరు, మా ఊరు పాలమూరు. ఓ ఏరు, కనీసం మా నీళ్ళని తడపమంటున్నారు. పెద్ద ఎందుకే ఈ కొట్టాను రాని అమ్మ, దంచని అమ్మ. అందుకే పెద్దలు పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసినట్టు నా ప్రియమైన కానిస్టేబుళ్లకు ఈ బాధ్యత తీసుకున్న పోలీస్ ఆఫీసర్ల రిక్వెస్ట్ చేయడం ఏమనగా, అక్కడ చైర్లు ఖాళీగా ఉన్నాయట, దాంట్లోకి అందరు కూడా వెళ్ళొచ్చట. ఒకవేళ విఐపి పాసులు అవసరం ఉన్నాయా లేదా అని తెలుసుకొని దాంట్లోకి వెళ్ళాలి. రెడీ వన్. ఏరంచు ఊరు భూమి ఉంటే ఎత్తు లేక